అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్గా జాతీయ ఆదాయంలో జాతీయ ఆదాయ పరిచయం, అదేవిధంగా నిర్వచనాలు, జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అనే ఈ 3 కాన్సెప్ట్లని మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి టాపిక్ జాతీయ ఆదాయ వృద్ధి, నిర్మాణం, ధోరణులు. ఈ టాపిక్లో అయితే మనం ఉండడం జరిగింది. ఈ టాపిక్లో కూడా మనము మొదటి కాన్సెప్ట్ అయినటువంటి జాతీయ ఆదాయ వృద్ధి రేటు, అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు గురించి, అదేవిధంగా రెండవ టాపిక్ అయినటువంటి ప్రణాళికలు వృద్ధి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మూడవ టాపిక్ జాతీయ ఆదాయ వృద్ధి. అంటే ప్రీవియస్గా మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రణాళికల వృద్ధి ఏ విధంగా ఉంది అని దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే మొదటి ప్రణాళిక దగ్గర నుంచి 2017లో మొన్న ముగించుకున్నటువంటి 12వ ప్రణాళిక వరకు ఏ రకంగా ప్రణాళికలు వృద్ధి ఉంది, ఆ ప్రణాళికలో ఏ రకమైన వృద్ధి ఉంది, ఏ రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా జాతీయ ఆదాయం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రణాళికల్ని ఏర్పరచుకున్నాం. అంటే 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడ్డాయి. 1951 నుంచి మనం ప్రణాళికలు స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ ఆదాయంలో వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ఆ ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, జాతీయ ఆదాయంలో వృద్ధి ట్రెండ్ ఏ విధంగా ఉంది, అంటే ఒక సంవత్సరానికి ఒక దశాబ్దానికి మరో దశాబ్దానికి జాతీయ ఆదాయ వృద్ధి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా గమనించాలి. ప్రీవియస్గా ఈ క్లాసులో ఎవరైనా వినకపోతే ఖచ్చితంగా క్లాసెస్ని వినండి. మరొక నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు, వారి యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా నాకు ఇస్తున్నారు. క్లాస్ బాగా అర్థమైంది సార్, బాగా చెప్తున్నారు సార్, థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ కృతజ్ఞత భావాలని వ్యక్తపరుస్తున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. అంటే నేను చేస్తున్నటువంటి కృషికి గాను మీరు అందిస్తున్నటువంటి ఆ కృతజ్ఞత భావనలు నాకు చాలా బాగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అయితే ప్రియమైన యాస్పిరెంట్స్, మీకు నేను కోరుకునే మరొక అంశం ఏంటంటే, తప్పకుండా మన వీడియోల్ని మీరు సభ్యులుగా ఉన్నటువంటి గ్రూపుల్లో మీకు ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ కుటుంబ శ్రేయభిలాషులకి అందరూ కూడా చేరవేయండి. ఇక్కడ మీరు గమనిస్తే మన ఛానల్లో ఒక్కొక్క వీడియో మీరు వ్యూస్ చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వ్యూస్ మెంబర్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల నాకు కొంచెం డిస్కరేజ్గా అనిపిస్తుంది. ఎకానమీ క్లాసెస్, మన క్లాసెస్ వినండి పూర్తిగా. ఎకానమీ క్లాసెస్ ఈ రకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఉన్నాయా? ఉన్నాయని కింద కామెంట్ పెట్టండి ఎవరన్నా. ఈ ఛానల్లో ఈ విధంగా అంటే ఎవరైనా కూడా ఒక చిన్న టాపిక్ పెట్టేసి ఇంకా వదిలేస్తారు. నేను ఒక కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే ఒక టాపిక్ చెప్పి అక్కడికి వదిలేయకుండా, అంటే ఏదో ఆస్పిరెంట్స్ని, సబ్స్క్రైబర్స్ని ఊరించకుండా నేను అంత ఆపేయట్లేదు. మళ్ళీ నేను మొత్తం స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఎంతో బ్రాడ్ వ్యూలో. మీరు కోచింగ్ తీసుకున్న ఇంత కంటెంట్ మీకు దొరుకుతుంది అనేది నమ్మకం లేదు. కాబట్టి మీరు వీలైనంత వరకు మన ఛానల్ని అందరికీ చేరువయ్యే విధంగా చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, నాకు ప్రోత్సాహం వస్తుంది. అప్పుడు మీకు మరింత జ్ఞానాన్ని అందించడానికి ఎకానమీ పరంగా, పాలిటీ పరంగా నేను ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తారని నా ప్రేమైన యాస్పిరెంట్స్కి, అభ్యర్థులకి నేను కోరుకుంటున్నాను. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల ఎప్పుడెప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్ యొక్క మెంబర్షిప్ కూడా మీరు తీసుకోవచ్చు. మనం ప్రీవియస్గా జాతీయ ఆదాయ మరియు తలసరి ఆదాయ ఈ ట్రెండ్స్ గురించి, ఆ వృద్ధి రేట్ల ట్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ప్రణాళికల వృద్ధి కూడా మనం మాట్లాడుకున్నాం. క్లాసెస్ ఉన్నాయి, చూడండి. ఈరోజు మన టాపిక్ ఎన్ఎన్పి వృద్ధి లక్షణాలు. ఎన్ఎన్పి వృద్ధి లక్షణాలు
జాగ్రత్త గమనించాలి. ఎన్ఎన్పి అన్నా కూడా జాతీయ ఆదాయం. ఇది మీకు మీరు ప్రీవియస్ క్లాసెస్ విన్నింట్లో మీకు ఎన్ఎన్పి అంటే జాతీయ ఆదాయం అనే ఈ మాట కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎంతో బ్రాడ్ వ్యూలో చెప్పాను ఎన్ఎన్పి జాతీయ ఆదాయం ఎందుకు అవుతుంది అని. ఎన్ఎన్పి అంటే జాతీయ ఆదాయం, నెట్ నేషనల్ ప్రొడక్ట్ని జాతీయ ఆదాయం అని అంటారు. అయితే దీని వృద్ధి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. అయితే భారతదేశ జాతీయ ఆదాయ వృద్ధిలో మనకు మొట్టమొదటి కనపడే లక్షణం ఏంటంటే మన జాతీయ ఆదాయ వృద్ధిలో స్థిరత్వం లేదు. మన జాతీయ ఆదాయ వృద్ధిలో స్థిరత్వం లేదు, కన్సిస్టెన్సీ లేదు. అంటే ఏంటి అర్థము? ఒక సంవత్సరమేమో పెరుగుతుంది, ఒక సంవత్సరమేమో తగ్గుతుంది, మరో సంవత్సరమేమో పెరిగినట్టు పెరుగుతుంది, మరో సంవత్సరమేమో అసలు పెరగదు. అంటే రకరకాలు. అంటే మన జాతీయ ఆదాయ వృద్ధిలో స్థిరత్వం లేదు, కన్సిస్టెన్సీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడండి, ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు, పేపర్లో వేశారు. అంటే ఏపీపీఎస్లో సంస్కరణ మొదలు పెట్టారు, ఇక త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని ఒక పేపర్లు వేశారు. ఎక్కడో మూలన ఎక్కడో పడేసినటువంటి బుక్స్ అన్ని తెచ్చి ముందు వేసుకొని చదువుతాడు. 2 రోజులు చదువుతాడు, 3 రోజులు చదువుతాడు, 4వ రోజు ఏ పేపర్లో నోటిఫికేషన్ గురించి కనపడదు, పక్కన పడేస్తాడు మళ్ళీ మా యొక్క బుక్స్. దాని తర్వాత మళ్ళీ 2 వారాలకి తర్వాత ఏదో ఒక సాక్షి పేపర్లో, ఈనాడు పేపర్లో మళ్ళీ కనపడుతుంది. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ తీసేద్దామని ఆలోచిస్తుందని అంటాడు ఆ పేపర్లో. అప్పుడు మళ్ళీ బుక్స్ ఎక్కడన్నా ఎదుగుతాడు, మళ్ళీ ముందేసుకొని చదువుతాడు. నోటిఫికేషన్ గురించి అప్డేట్ వస్తేనే చదువుతాడు ఆ మనిషి, మిగతా టైంలో చదవడు. అంటే ఏంటి? ఆ విద్యార్థిలో ఏమీ లేదు, ఆ ఆస్పిరెంట్లో ఏమీ లేదు, స్థిరత్వం లేదు. మరో విద్యార్థి ఉంటాడు, నమ్మకం, గుడ్డి నమ్మకం. ఒక పాజిటివ్గా ఉంటాడు ఆ పిల్లవాడు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, నేను చదవాలి, నాకు ఎకానమీ రాదు, నాకు పాలిటీ రాదు, నాకు మరో సబ్జెక్ట్ రాదు, నేను చదవాలి. అంటే అతను రోజుకు ఒక టాపిక్ అని తీసుకొని చదువుతాడు. రోజుకో టాపిక్, ఈరోజు ఇది, ఈరోజు జీడిపి, రేపు జిఎన్పి, రేపు ట్రేడ్ పాలసీలో బీఓపి, ఎల్లుండి అగ్రికల్చర్ సెక్టారు, దాని తర్వాత పాలిటీలో రాష్ట్రపతి, దాని తర్వాత ప్రియాంబులు, ఏపిస్టులు, శాతవాహనులు, ఏదో ఒక టాపిక్. ఖాళీగా ఉన్నాడు ఆ పిల్లవాడు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అతను కంటిన్యూషన్గా చదువుతూ పోతాడు. అంటే ఈ విద్యార్థులు మీకేం కనపడుతుంది? ఈ విద్యార్థులు ఏం కనపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏ అనుకుందాం, ఇతను బి అనుకుందాం. ఈ విద్యార్థులు మనకు స్థిరత్వం కనపడదు. అంటే ఇతని యొక్క ప్రిపరేషన్ ఒడిదుడుగులో ఉంటుంది. అంటే ఒడిదుడుగులు అంటే సరిగా ఉండదు, ఒక కంటిన్యూషన్గా ఉండదు. అంటే ఒకసారి బాగా చదువుతాడు, మళ్ళీ డల్ అయిపోతాడు. అంటే ఏంటది? పేపర్లో వచ్చే ఈ నోటిఫికేషన్ ఆర్టికల్ చూసి వచ్చేస్తున్నాయి, నోటిఫికేషన్ వచ్చేస్తున్నాయి అంటే ఎక్కడ లేని ఆవేశం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఒకేసారి పాలిటీ, హిస్టరీ 4 బుక్కులు ముందేసుకొని చదువుతాడు. దాని తర్వాత నోటిఫికేషన్ గురించి ఏ అప్డేట్ లేకపోతే అన్ని మూలన ఆడేస్తాడు. కానీ ఈ అభ్యర్థి అలా కాదు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒక పాజిటివ్ ధోరణితో అతను చదువుతూనే ఉంటాడు. అది గమనించాలి. ఒక విజేత కలిగే విద్యార్థి అంటే స్కూల్లో చదివే అభ్యర్థిని విద్యార్థి అనరు. విద్యార్థి అనేది ప్రతి ఒక్కటి విద్యార్థిని. నేను కూడా విద్యార్థిని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎకానమీలో ఏదైనా కొత్త టర్మ్ కనపడింది, నాకు అర్థం కాలేదు, నేను గూగుల్ సెర్చ్ చేస్తాను, లేకపోతే పెద్ద పెద్ద బుక్స్ తీసి చదువుతాను. అంటే ఏంటి? విద్యని అర్థించే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి. విద్యను స్వీకరించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా విద్యార్థిని. విద్యార్థి అంటే చిన్నపిల్లవాడిని కాదు అర్థం. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏ అనే స్టూడెంట్లో స్థిరత్వం లోపించింది,
బి అనే విద్యార్థిలో స్థిరత్వం ఉంది. అంటే ఏంటి? మన జాతీయ ఆదాయంలో స్థిరత్వము లేదు అంటే ఒక దశాబ్దమేమో లోగా ఉంది, ఒక దశాబ్దం పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది. అంటే జాతీయ ఆదాయ వృద్ధిలో స్థిరత్వం కనపట్లేదు మనకి. కొన్ని సందర్భాల్లో పెరుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాతీయ ఆదాయంలో నెగటివ్ కూడా వచ్చింది. చెప్పాను నేను, భారత ఆర్థిక వ్యవస్థలో 5 సార్లు జాతీయ ఆదాయం నెగిటివ్లో నమోదైంది. రుణాత్మకంలోకి 5 సార్లు వెళ్ళింది. చెప్పాను నేను 1957, 58, అదేవిధంగా 1965, 66, 67, అదేవిధంగా 72, 73, అదేవిధంగా 79, 80. ఈ 5 సందర్భాల్లో జాతీయ ఆదాయం వృద్ధి అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే మీకు ఇక్కడ గమనించాలి ఏంటంటే జాతీయ ఆదాయంలో స్థిరత్వము లేదు. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి నెగిటివ్లోకి పోతుంది. ముఖ్య కారణము భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది ఒడిదుడుగులను ఎదుర్కొంటుంది. కారణం ఏంటి? ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. మొదట ప్రణాళికలు మొదలైన మొదట్లో ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ వాటాను అందించేది, అంటే జీడిపిలో ఎక్కువ వాటాను అందించేది వ్యవసాయ రంగం. ఎక్కువ వాటాన్ని అందించేది వ్యవసాయ రంగం. అయితే ఈ వ్యవసాయ రంగం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది, శీతోష్ణస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారేమో వర్షాలు అసలు పడవు, అనావృష్టిగా ఉంటుంది, అసలు పడవు, కరువులు సంభవిస్తాయి. ఒక్కోసారి పడితే వర్షాలు పెద్ద వర్షాలు పడతాయి. అంటే ఏంటి? వేసిన పంట మునిగేటట్టు వర్షాలు పడతాయి. అంటే ఏంటి? ఒక సందర్భంలో అనావృష్టి, ఒక సందర్భంలో అతివృష్టి సంభవిస్తుంది భారత యొక్క వాతావరణ స్థితి. అంటే ఈ వ్యవసాయ రంగం అనేది ప్రకృతి వైపరీత్యాల వలన ఒడిదుడుగులు ఎదుర్కొంటుంది. దాని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది? జీడిపి అంటే జాతీయ ఆదాయం మీద పడుతుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వల్ల ఆర్థిక రంగాలు ప్రభావితం చెందుతున్నాయి. ఆర్థిక రంగాలు ప్రభావితం చెందడం వల్ల జీడిపి అనగా ఎన్ఎన్పి అనేది ప్రభావితం పొందుతుంది. ఇక్కడ బుక్లోకి వెళ్దాం. భారత జాతీయ ఆదాయ వృద్ధిలో స్థిరత్వం కనిపించటం లేదు. 5 సంవత్సరాలు ఎన్ఎన్పి వృద్ధి రుణాత్మకంగా కూడా కనపరిచింది. 1957, 58, 65, 66, 67, 72, 73, 79, 80 ప్రణాళికల్లో సగం కాలంలోనే మంచి వృద్ధి కనిపించినది. అంటే ప్రణాళికల్లో మొత్తము కూడా జాతీయ ఆదాయం యొక్క పురోగతి కానీ వృద్ధి కానీ సరిగా లేదు. అది మీరు గమనించాలి. అది రెండోది చూద్దాం. వ్యవసాయ వృద్ధి రేటులు ఎక్కువ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి మనకి. వివిధ ప్రణాళికల్లో వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ వ్యవసాయంలో అస్థిరత తగ్గలేదు. అంటే వ్యవసాయ రంగంలో స్థిరత్వం లేదు. అంటే పెట్టుబడులు పెంచినప్పటికీ ఈ వ్యవసాయం అనేది ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో అస్థిరత అనేది ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, వర్షంతో అనిశ్చితత్వం వ్యవసాయ రంగాన్ని అస్థిరత్వానికి గురి చేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో అస్థిరత్వం ఇతర రంగాలపై ప్రభావం కనపడుచున్నది. అంటే ఏంటి? వ్యవసాయ రంగము ఈ యొక్క వాతావరణం శీతోష్ణస్థితి ప్రభావాలను ప్రభావితం చెందాయి.
దీనివల్ల పారిశ్రామిక రంగము కూడా దెబ్బతింటుంది. ఎందుకు? పారిశ్రామిక రంగంలో ఏదైనా ఉత్పత్తి చేయాలి అంటే దాని యొక్క ముడి పదార్థాలు వ్యవసాయ రంగం నుంచి తెచ్చుకుంటాం. సేవా రంగంలో ఏదైనా సేవలు నడవాలి అంటే ఈ రెండు రంగాల మీద ఆధారపడి ఉంటాయి. నేను చెప్పాను, జీడిపి చెప్పే క్లాసులో క్లియర్గా చెప్పాను, ఒక రంగం మరొక రంగం మీద పరస్పరం ఆధారపడి ఉంటాయి. ద ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ ఇంటర్ డిపెండెంట్ ఈచ్ అదర్. ఇక్కడ గమనించాలి. నేనేం చెప్పాను, మొదటి 3 దశాబ్దాలలో అంటే మన ప్రణాళికలు మొదలుపెట్టినటువంటి 30 సంవత్సరాలలో మొదటి 30 సంవత్సరాల్లో జీడిపి వృద్ధి 3.5% ఉంది. తర్వాతి 30 సంవత్సరాలు జీడిపి వృద్ధి ఎంత ఉంది? 5.9. అంటే ఇదేంటి? 1950 నుంచి 1980 వరకు, 1950 నుంచి 1980 ఈ మధ్య కాలంలో ఈ యొక్క జాతీయ వృద్ధి రేటు ఈ విధంగా ఉంది. 30 సంవత్సరాలు, మొదటి 30 సంవత్సరాలు 3.5%, చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువగా ఉండడమే కాక రోజు అంటే దశాబ్దానికి తగ్గుతూ వచ్చింది. దశాబ్దానికి తగ్గుతూ వచ్చింది. అంటే ఏంటి అర్థం? 1950 దశకంలో ఒక రకంగా ఉంది వృద్ధి, అంతకంటే 1960లో తగ్గింది, అంతకంటే 1970లో తగ్గింది, అంతకంటే 1980లో తగ్గింది. అంటే దశాబ్దానికి అంటే 10 సంవత్సరాలకు ఒకసారి వృద్ధి రేటు తగ్గుతూ వచ్చింది ఈ కాలంలో. కాబట్టి ప్రొఫెసర్ రాజకృష్ణ ఏమన్నాడు? ఈ వృద్ధిని హిందూ గ్రోత్ రేట్ అన్నాడు. వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన, నవ్వేటట్టు మాట్లాడాడు. భారత ఆర్థిక వ్యవస్థ ఇంతే, ఇది మెరుగుపడదు అని. తర్వాత 30 సంవత్సరాల వృద్ధి కాస్త పెరిగింది. అంటే ఏంటి? ప్రొఫెసర్ రాజకృష్ణ అవమానించిన, వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఈ యొక్క హిందూ గ్రోత్ రేట్ని అధిగమించిన తర్వాత 30 సంవత్సరాల్లో అంటే టోటల్గా యావరేజ్ చేస్తే ఈ 30-60 సంవత్సరాలు యావరేజ్ చేస్తే ఎంత? 4.7 వృద్ధి. తర్వాత గమనిస్తే 1990లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం. ఆర్థిక సంస్కరణ తర్వాత వృద్ధి రేటు ఎంత? 6.7. జాగ్రత్త గమనించాలి. అంటే రోజుకి మీరు ఇక్కడ గమనిస్తే 1980 దశకం నుంచి వృద్ధి రేటు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో జాతీయ ఆదాయంలో వృద్ధి పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు ప్రణాళికలు మొదలుపెట్టిన మొదట్లో జాతీయ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేది. చూద్దాం ఇక్కడ ఇచ్చారు. ఈ మధ్యకాలం వృద్ధి వేగవంతమవుతున్నది. మొదటి 30 దశకాల్లో 3.5%గా ఉన్న వృద్ధి తర్వాత 3 దశకాలు అంటే దశకం అంటే 10 సంవత్సరాలు అంటే 3 దశకాలు అంటే 30 సంవత్సరాలు 5.9 ఉంది. ముఖ్యంగా సేవా రంగంలో అధిక వృద్ధి వల్ల ఈ వృద్ధి కనిపిస్తున్నది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అధిక వృద్ధి నమోదవుతున్నది, మిగిలిన ప్రాంతాల్లో అల్ప వృద్ధి కనిపిస్తున్నది. అంటే మీరు గమనించాలి ఇక్కడ. అంటే ఈ మధ్య కాలంలో వృద్ధి పెరుగుచున్నది. అంటే దశాబ్దానికి 1980 వరకు వృద్ధి ఏ విధంగా ఉంది? తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత 1980 నుంచి ఏం జరిగింది? పెరుగుతూ వచ్చింది. ఇదే అక్కడ బుక్కులు ఉండేది చదివేది కాదు, మీరు అనలైజ్ చేసుకోవాలి. మీకు మీరే అనలైజ్ చేసుకుంటేనే ఎకానమీలో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. ఆ బుక్లో ఉంది 3 దశాబ్దాలు, మొదటి 3 దశాబ్దాలు 3.5, తర్వాత 5.9. బట్టి కొట్టడం కాదు ఇక్కడ, అంకెలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ట్రెండ్ గమనించాలి, ధోరణి గమనించాలి. 3 దశాబ్దాలు ఏంటి? మొదటి 3 దశాబ్దాల్లో జాతీయ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, తర్వాత 3 దశాబ్దాలు జాతీయ వృద్ధి ఏ విధంగా ఉంది, తర్వాత జాతీయ వృద్ధి రేటు ఏ విధంగా పెరుగుతూ వచ్చింది. అంటే మొదటేమో తగ్గుతూ వచ్చింది 80 వరకు, దాని తర్వాత మళ్ళీ పెరుగుతూ పోయింది. జాగ్రత్త గమనించాలి. నెక్స్ట్ చూద్దాం. ఎన్ఎన్పేట ఫ్యాక్టర్ కాస్ట్ 1980 దశకముల్లో 4.7, 1990 దశకంలో 5.3, 2001 నుంచి
2011 2012లో 6.8. ఇక్కడ మీరు గమనిస్తే 80 దశకానికి 90 దశకానికి అదేవిధంగా 2000 దశకానికి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? జాతీయ వృద్ధి రేటు పెరుగుతూ వస్తుందా లేదా? ఇక్కడ వరకు ఓకే, ఇక్కడి నుంచే పెరిగింది, ఇంతకుముందు తగ్గుతూ వచ్చింది. 1950 నుంచి ఇక్కడ వరకు తగ్గుతూ వచ్చింది, ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అయింది 80 నుంచి. దానికి కూడా కారణాలు ఉన్నాయి, టాపిక్స్ వస్తే చెప్తాను. అంటే దశకానికి 10 సంవత్సరాలకు వృద్ధి ఏ విధంగా ఉంది? పెరుగుతూ వచ్చింది. అది మీరు గమనించాలి. జీడిపి 2017-18లో 7.2%, 2018-19లో 6.8%, 2019-20లో 5% వృద్ధి నమోదు చేసుకుంది. ఇక్కడ మీరు ఈ మధ్య కాలంలో జీడిపి వృద్ధి గమనిస్తే ఏం జరుగుతుంది? కాస్త తగ్గుతుంది. ఇక్కడ 17-18 ఆర్థిక సర్వే ప్రకారం ఆ సంవత్సరం చూస్తే 7.2, 18-19 చూస్తే 6.8, 19-20 చూస్తే ఈ మధ్య కాలంలో జీడిపి వృద్ధి రేట్ అనేది తగ్గుతూ రావడం జరిగింది. ట్రెండ్. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళింది అందువలన. నెక్స్ట్ చూస్తే ఇక్కడి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడు చూద్దాం. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ వీరు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఈ యొక్క నివేదికని అయితే విడుదల చేస్తారు. ఈ నివేదికని 2020 జనవరిలో విడుదల చేశారు. దాని ప్రకారం ఒకసారి గమనిస్తే ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 2017లో 3.8% వృద్ధి తగ్గింది. నేను లైన్ మార్చి చెప్పాను. IMF ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2020 విడుదల చేసాను. దాని ప్రకారం ప్రపంచ వృద్ధి 2017లో 3.8 కాగా 2018లో 3.6% నమోదైంది. 2019 నాటికి అది 2.9% తగ్గింది. 2019 విత్త సంక్షోభం తర్వాత 2019లో 2% తగ్గింది. ఇక్కడ గమనిస్తే మీరు కూడా ప్రపంచము యొక్క ఉత్పత్తి వృద్ధి కూడా సంవత్సరానికి తగ్గుతుంది. మీరు గమనిస్తే 2019లో అట్లీస్ట్గా 2.9% దిగజారింది. ఎందుకు అంటే 2008 2009 ఆ ప్రాంతంలో ఆర్థిక మందగమన కాలంలో తరువాత అతి తక్కువ ప్రపంచ వృద్ధి నమోదైన సంవత్సరము 2019 2.9% దిగజారింది. నెక్స్ట్ చూస్తే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా తక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు వీటిని ఎమర్జింగ్ అభివృద్ధి చెందిన దేశాలు చూద్దాం. చైనా, అమెరికా. అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఇంకా తక్కువగా ఉంది. చైనా, అమెరికా మధ్య గల వ్యాపార ఉద్రిక్తత వల్ల ప్రపంచ ఉత్పత్తి వ్యాపారం తగ్గుటకు దోహదపడింది. ఈ మధ్యకాలం కాదు, ప్రీవియస్గా గమనిస్తే ట్రంప్, USA ప్రెసిడెంట్ ట్రంప్కి అదేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి కొన్ని కరోనా వైరస్ వల్ల రకరకాల వల్ల ఈ మధ్య USకి చైనాకి అంతకు పడట్లేదు. ట్రంప్ మామ ఎగిరెగిరే పడ్డాడు ఆ మధ్యకాలంలో. అంటే ఆ రెండు దేశాల మీద ఉద్రిక్త వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా డిపెండ్ అయ్యి ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. వృద్ధిలో కొంచెం దాని ప్రభావం కూడా కనపడింది. మనం ప్రీవియస్గా తర్వాత మనం చెప్పుకుంటాం ట్రేడ్ పాలసీలు దాని గురించి మీకు అర్థమవుతుంది. అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది
ఇప్పుడు గమనిస్తే ఈ యొక్క చైనా మరియు అమెరికాల మధ్య గల వ్యాపార ఉద్రిక్తత ప్రపంచ ఉత్పత్తి వ్యాపారం తగ్గుదలకు దోహదపడింది. అంటే ఈ యొక్క 2019లో ఈ విధమైనటువంటి వృద్ధి నమోదు కావడానికి కారణం కూడా ఇది ఇండైరెక్ట్గా కూడా చెప్పవచ్చు, ఇది ఒక కారణం కూడా చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి 2017లో 2.5, 2018లో 2.2, 2019లో 1.7గా నమోదైంది. అదేవిధంగా భారత జీడిపి వృద్ధి 2020 సంవత్సరానికి 5.8% ఉండవచ్చు అని చెప్పి IMF అయితే అంచనా వేశాను. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇక వృద్ధి అనేది రోజు రోజుకు తగ్గుతుంది. భారతదేశం వృద్ధి ఏమో 5.8 అని అంటున్నాడు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారతదేశం యొక్క వృద్ధి అనేది ఎక్కువ ఉంది. ఇది మీరు గమనించారా? అంటే ఏంటి ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల 2019 యొక్క అంచనా 1.7గా, భారతదేశం వృద్ధి ఏమో 5.8 అంట. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. విడ్డూరంగా ఉందా? ఎందుకు ఆ రకంగా ఉంటుంది? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఎందుకు ఉంది అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో దాని గురించి చెప్తాను. 2018-19 నామాత్రపు ధరల్లో 190 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది భారతదేశం యొక్క జీడిపి. నెక్స్ట్ గమనిద్దాం. సంస్కరణ తర్వాత చూద్దాం. 1997 తర్వాత ఇండియాలో అధిక వృద్ధి నమోదైంది. దీనికి సంబంధించిన సంస్కరణ తర్వాత వృద్ధిపై 2000 ప్రాంతంలో 3 అధ్యయనాలు ప్రచురించబడ్డాయి. సంస్కరణలు అంటే 1990లో మనం న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ ప్రవేశపెట్టుకున్నాం. అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు, అదేవిధంగా అప్పుడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వీరి నేతృత్వంలో 1990 ఆ కాలంలో మన దేశంలో న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ నూతన ఆర్థిక సంస్కరణని ప్రవేశపెట్టాం. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఈ 3 మోటోస్తో ఈ 3 లక్ష్యాలతో మనం ఈ యొక్క ఎకనామిక్ రీఫార్మ్స్ని మనం ప్రవేశపెట్టాం. దాని తర్వాత భారతదేశం యొక్క వృద్ధి కానీ, జాతీయ వృద్ధి కానీ, జీడిపి వృద్ధి కానీ అన్నీ కూడా వృద్ధి చెందడం మొదలైనవి. అయితే ఈ యొక్క 1990 తర్వాత భారతదేశంలో జాతీయాదాయ వృద్ధి ఏ విధంగా ఉంది అనే దాని గురించి కొంతమంది ఆర్థికవేత్తలు, కొంతమంది నిపుణులు కొన్ని అంచనాలు అయితే వేయడం జరిగింది. వాటిలో 3 యొక్క అంచనాలని వారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. వీరిలో మొదటి వారు అరవింద్ విర్మాణి, తర్వాతి వారు అరవింద్ పనగారియా, తర్వాతి వారు డానీ రాడ్రిక్ అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యన్. ఈ 3 ఏం చెప్పారు 1990 సంస్కరణ తర్వాత భారతదేశంలో జాతీయ వృద్ధి సంబంధించి వీరు 3 ఏం చెప్పారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈయన ఏం చెప్పాడంటే, అరవింద్ విర్మాణి గారు ఏం చెప్పారంటే, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫ్రమ్ సోషలిస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ రేట్ టు భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్ అనే రచనలో ఏం చెప్పాడు అనేది మాట్లాడు. అంటే దీనికి కూడా ఒక అర్థం ఉంది. నేను రాసిన ఈ రచన ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఫ్రమ్ సోషలిస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ టు భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్ ఆయన రచన అది. అసలు దీని అర్థం ఏంటి? ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫ్రమ్ సోషలిస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ టు సోషలిస్ట్ అంటే ఏంటి? సామ్యవాద అనేద్దాం. సోషలిస్ట్ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు అని విని ఉంటారు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఒకప్పుడు ప్రత్యక్షమైనటువంటి, స్పష్టమైనటువంటి, ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ రష్యా దేశం.
సామ్యవాద దేశము అంటే ఆ దేశములు అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. పెట్టుబడులు కానీ విదేశీ వ్యాపారం కానీ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ ప్రైవేటు భాగస్వామ్యం ఉండదు, కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి, ప్రభుత్వ జోక్యాలు మాత్రమే ఉంటాయి. అంటే ఎంటైర్ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక్కడ ఈయన ఎందుకు రాశాడంటే ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫ్రమ్ సోషల్ రేట్ ఫ్రమ్ టు భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్ ఎందుకు రాశాడంటే మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఈ యొక్క వృద్ధి అనేది సోషలిస్ట్ రేట్ నుంచి భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్కి మారిందంట. అంటే అర్థం ఏంటి? స్వాతంత్రం వచ్చినటువంటి మొదటిలో భారత ఆర్థిక వ్యవస్థ అనేది సోషలిస్ట్గానే ఉన్నది. అప్పటి యొక్క రాజకీయ నాయకులు, అప్పటి యొక్క అధికారులు భారత ఆర్థిక వ్యవస్థని సోషలిస్ట్ ఎకానమీ దిశలో నడిపారు. అంటే అన్నీ కూడా గవర్నమెంటే నిర్వహించే విధంగా చేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్స్ కావాలా? నేను చెప్తాను. 1955లో స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే 1950లో అప్పటి వరకు ప్రైవేటు బ్యాంకుగా ఉన్నటువంటి ఎస్బీఐని అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు జాతీయం చేశారు. అదేవిధంగా ఉర్కెలా, బిలాయి లాంటి ఉక్కు కర్మాగారాలని జాతీయం చేశారు. బిలాయి, ఉర్కెలా లాంటి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలని కూడా జాతీయం చేయడం జరిగింది. అంటే జాతీయం చేయడం అంటే ఏంటి? గవర్నమెంటే నిర్వహిస్తుంది, గవర్నమెంటే పెట్టుబడి పెడుతుంది, గవర్నమెంటే మొత్తం మెయింటెనెన్స్ చేస్తుంది. ఇంత పెద్ద బిలాయి, ఉర్కెలా లాంటి పెద్ద పెద్దవి కూడా గవర్నమెంటే పెట్టింది అప్పుడు. దాని తర్వాత ఇందిరాగాంధీ 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. అంటే అప్పటి వరకు ప్రైవేట్గా నడుస్తున్నటువంటి జాతీయ బ్యాంకుని 14 జాతీయ బ్యాంకుల్ని 1969లో జాతీయం చేసింది. అదేవిధంగా 1980లో మరొక 6. ఇవన్నీ కూడా సోషలిస్ట్ ఎకానమీకి నిదర్శనాలు. అదేవిధంగా 1956లో ఎల్ఐసిని నెహ్రూ గారు జాతీయం చేశారు. 1973లో జిఐసిని జాతీయం చేశారు. అంటే ఏంటి? జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా అప్పటి వరకు ప్రైవేటుగా అంటే కొంచెం స్వతంత్ర ప్రతిపత్తిగా కలిగినటువంటి అన్ని సంస్థలను కూడా జాతీయం చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే 1950 నుంచి 1980 వరకు అన్ని ప్రైవేట్ వాటిని పబ్లిక్ చేసుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా గమనించాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. 1950 నుంచి 80 ఈ మధ్య దశకాలు, ఈ 30 సంవత్సరాల్లో ప్రైవేటు ఉన్నటువంటి అన్ని సంస్థలను కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వమే ప్రభుత్వవశం చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చూశారు అంటే ఏంటి? అది ప్రభుత్వ ప్రాజెక్టు, అంటే దానికి సంబంధించిన అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని. ఇక్కడ 1950 నుంచి 80 ఈ మధ్యకాలంలో ప్రైవేటుగా ఉన్న అన్ని సంస్థల్ని పబ్లిక్ అంటే గవర్నమెంట్ వశం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ గమనిస్తే ఇది కూడా ఒక రకమైనటువంటి మన ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుకు దారితీసింది. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా లాభాలను చూసుకోదు, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు, అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసమే ప్రభుత్వం ఉంటుంది, లాభాలని ప్రభుత్వం ఆశించదు. దానివల్ల కూడా ఇక్కడ మీరు గమనించి 1920 వరకు ఈ విధంగా ఉంది. దాని తర్వాత 1990 ఆ ప్రాంతంలో మనం నూతన ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టాం. ఎల్పిజి. ఈ ఎల్పిజిలో ఈ పి అంటే ఏంది? ప్రైవేటైజేషన్. అంటే
అప్పటి వరకు గవర్నమెంట్గా ఉన్నటువంటి సంస్థల్ని అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి ఆ విధంగా గవర్నమెంట్ ఆదాయం తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్కి ఆ రకంగా ఆదాయం. మనకు ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది. పారిశ్రామిక విధానంలో మనం చెప్తాం, అక్కడ ప్రైవేటీకరణ మరియు పెట్టుబడుల ఉపసంహరణ అనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉంటుంది మనకు. అక్కడ నేను చెప్తాను క్లియర్గా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రైవేటీకరణ చేస్తున్నాం. ప్రైవేటీకరణ చేసి, అంటే అప్పటి వరకు గవర్నమెంట్గా ఉన్న వాటిని అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం. చేసి మనం ఏం చేస్తామంటే ఆ విధంగా గవర్నమెంట్కి ఆదాయం తీస్తున్నాం. అంటే అదే ఇక్కడ చెప్పింది. ఈయన ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ ఫ్రమ్ సోషలిస్ట్ రేట్ టు భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్. అంటే ఇక్కడ ఈ సోషలిస్ట్ రేట్ ఎక్కడ ఉంది, 3.5. ఆ విధంగా చాలా తక్కువలో ఉంది అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఈ సంస్కరణ ప్రవేశపెట్టడం తర్వాత కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ యొక్క గ్రోత్ రేట్ పెరిగింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే భారతీయ రేట్ గ్రోత్ అంటారు, భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్ అంటారు. ఇది టోటల్గా. ఇక్కడ నెక్స్ట్ గమనిస్తే అరవింద్ పనగారియా, ఈయన నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు. ఈయన రాసిన రచన ఏందో చూద్దాం. ఇండియా ఇన్ ద 1980s అండ్ 1990s ఏ ట్రింప్ ఆఫ్ రీఫార్మ్స్ అంటే రాశారు. ఈయన రచన ఇది. దీని అర్థం ఏంటి అంటే 1980, 1990 ఈ మధ్య కాలంలో ఏ ట్రింప్ ఆఫ్ రీఫార్మ్స్. ట్రింప్ అంటే ఏంటి, విజయం, భారీ విజయం అని చెప్తారు. అంటే అతి భారీ విజయం అంటారు. అంటే ఈ 1980 దశకంతో పోలిస్తే 1990 ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనేది ఒక మంచి గ్రోత్ రేట్ని సాధించింది. అంటే ఈ రీఫార్మ్స్ యొక్క అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు ఈ గ్రోత్ రేట్ని. 1990లో మనం నమోదు చేసుకున్న గ్రోత్ రేట్ అని చెప్పి ఈయన రచనలో ఉన్నటువంటి సారాంశము. నెక్స్ట్ చూద్దాం. డానీ రోడ్రిక్ అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యన్, ఈయన ఏమంటారంటే ఫ్రమ్ హిందూ గ్రోత్ టు ప్రొడక్టివిటీ సర్జ్ ద మిస్టరీ ఆఫ్ ఇండియన్ గ్రోత్ ట్రాన్సాక్షన్. ఇక్కడ కూడా దీని అర్థమే వస్తుంది. హిందూ గ్రోత్ రేట్ అంటే ఎంత, 1950-80 దశకంలో మొదటి 30 దశకాలలో ఎంత నమోదైంది, 3.5% నమోదైంది మన జాతీయ వృద్ధి రేటు. దీన్నే హిందూ గ్రోత్ రేట్ అని మనం మాట్లాడుకున్నాం. ఈయన ఏమంటారంటే సంస్కరణ తర్వాత ఏ విధంగా ఉందంటే హిందూ గ్రోత్ రేటు నుంచి ఇది ఎకనామిక్ సర్జ్లోకి వచ్చింది, అటు ప్రొడక్టివిటీ సర్జ్లోకి వచ్చింది. అంటే ఉత్పాదకం పెరిగింది అని అర్థము. అంటే ఒక మార్పు, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థల్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అనుకోని ఊహించని మార్పు వచ్చింది అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది. వీరందరూ కూడా సంస్కరణ తర్వాత జాతీయ ఆదాయ వృద్ధిలో ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. సంస్కరణ ముందు వృద్ధి కంటే 1980 సంస్కరణ తర్వాత వృద్ధి ఎక్కువగా ఉందని పేర్కొన్నది. మరియు విర్మాణి మరియు పనగారియా తక్కువ ఒడిదుడుకులతో కూడుకున్నది. పనగారియా ప్రకారం 1980 విస్తృతి వృద్ధి రేటు వేరియన్స్ ఆఫ్ గ్రోత్ రేట్ 1980 దశకంలో కంటే 1990లో తక్కువగా ఉంది. విర్మాని కూడా 1980 కంటే 1990 దశకంలో విచరణ గుణకము కోఎఫిషియంట్ ఆఫ్ వేరియంట్ తగ్గిందని వ్యవహరించాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సంస్కరణల ముందు వృద్ధిలో ఒడిదుడుగులు ఎక్కువగా కనపడాయి, అంత స్థిరంగా అయితే లేదు. సంస్కరణ తర్వాత వృద్ధిలో ఒడిదుడుగులు తగ్గినాయి. 1980 వరకు ఒడిదుడుగులు ఎక్కువగా ఉన్నాయి, దాని తర్వాత ఇప్పుడు తగ్గినాయి. మరి విర్మాణి పనగారియా ప్రకారం తక్కువ ఒడిదుడుగులు కూడుకున్నది. పనగారియా ప్రకారం 1980 విస్తృతి వృద్ధి రేటు వేరియన్స్ ఆఫ్ గ్రోత్ రేట్ 1980 కంటే 1990లో తక్కువగా ఉందంట. అదేవిధంగా విర్మాని కూడా 1980 కంటే 1990లో తక్కువగా ఉందంట. ఇక్కడ విస్తృతి అన్నా విచరణం అన్నా ఒకటే. వేరియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి దాని అర్థం, విచరణ అంటే అర్థం ఏంటంటే
ఆ రెండు చరరాశిలో దేనిలో ఎక్కువ స్థిరత్వం అనేది ఈ విచరణ గుణకం వల్ల తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పాలి అంటే మన విచరణ గుణకముతో, మనకు గ్రూప్ 2లో జనరల్ స్టడీస్లో ఇక రీజనింగ్ టాపిక్లో ఉంటుంది విచరణ వేరియన్స్. ఈ గుణకం ద్వారా మనం తెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా ఆ రోడ్డు మీద అమ్ముతుంటారు, చిన్న చిన్న గొడుగులో టెంట్లు వేసి అమ్ముతుంటారు. అక్కడ వాచ్ అమ్ముతుంటారు. మనకు ఒక 200కో 300కో వచ్చేస్తుంటే వాటి రేట్లు వాచ్ జాగ్రత్తగా గమనించాలి. మనం ఏదైనా బజార్లో కానీ అక్కడ ఏదైనా చూస్తే తక్కువ కింద అక్కడ ఫుట్పాత్ మీద పెట్టి అమ్మేస్తుంటారు. అవి 200 300 రేటు ఉంటాయి. అదేవిధంగా వాటిని తెచ్చి మనం ధరించుకున్నాం, వాటిని మనం వాడుతున్నాం. అవి ఎక్కువ రోజులు పనిచేస్తాయా? పని చేయవు. మనం అక్కడ కొనుగోలు చేసుకొని వచ్చి మనం పెట్టుకొని నెక్స్ట్ రోజు చూస్తే అవి పని చేయవు. అదేవిధంగా ఒక రోలెక్స్ వాచ్ను, ఒక ఫాస్టాచ్ వాచ్ను ఒక 3000 పెట్టు, ఒక 4000 పెట్టు నువ్వు కొనుగోలు చేసావనుకో, అవి మినిమం 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు నమ్మకంగా వస్తాయి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనం ఈ వాచ్ కంటే అంటే ఫుట్పాత్ మీద కొన్న వాచ్ కంటే ఒక బ్రాండెడ్ వాచ్లో స్థిరత్వం ఎక్కువ ఉంది. అది పనిచేసే దాని యొక్క విచరణ గుణకం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఏ వాచ్లో స్థిరత్వం ఎక్కువగా ఉంది అని దాని రెండు చరరాశుల్లో ఉండే స్థిరత్వాన్ని కనుక్కోవాలంటే దాని విచరణ గుణకం ద్వారా కనుక్కుంటాము. అంటే ఏ కంటే బిలో విచరణ గుణకం ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ రోజు వస్తుంది. అంటే 1980 దశకం కంటే 1990 దశకంలో తక్కువగా ఉంది అని ఇక్కడ చెప్పడం. టోటల్గా ఈ విచరణ గుణకము అనేది నేను ప్రీవియస్గా ఇప్పుడు మీకైతే నేను చెప్పడం జరిగింది. టోటల్గా ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఈ జాతీయ ఆదాయం ఈ యొక్క వృద్ధిలో తర్వాత మనకు తలసరి ఆదాయం, అదేవిధంగా ఈ సర్వీస్ సెక్టర్ ఏ విధంగా పాలు పంచుకున్నాయి, వాటిగా ట్రెండ్ ఏ విధంగా ఉందనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇది ఈ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకోవడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.